కరెంట్ అఫైర్స్ మనకి ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది. అసలు కరెంట్ అఫైర్స్ మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా మనం డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వాల్యూ మీద మీకు క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారు? ఏపీ గవర్నమెంట్ చాలా ప్రెషియస్గా ఈ క్వాంటమ్ వాల్యూ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. అంటే ఇక్కడ ఏంటి, ఎమర్జింగ్ టెక్నాలజీ అనే పర్స్పెక్టివ్ కనిపించింది. అలాగే ఏపీ రిలేటెడ్ డెవలప్మెంట్ యాంగిల్లో కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. రెండో క్వశ్చన్ చూసుకుంటే, ఏ స్టేట్ రీసెంట్గా ఈ ఓటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది త్రూ అన్ యాప్. అంటే ఏంటి, ఎలక్షన్స్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్ ఎలాగా వీళ్ళు వాడుతున్నారు అనే కోణంలో మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. థర్డ్ చూసుకుంటే, ఈ రామ్సర్ సైట్స్ వెటరాన్స్ మీద మనకి చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుందో ఆ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే నాలుగో క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్లో ఇచ్చారు. అంటే రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏది ఇనాగ్రేట్ చేశారనే కోణంలో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఇంటర్ స్టేట్ వాటర్ మేనేజ్మెంట్ ఈ పర్స్పెక్టివ్ క్వశ్చన్ అయితే డిజైన్ చేశారు. అంటే ఎవరెవరి మధ్యన ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ మధ్యన ఏ తరకు డెవలప్మెంట్స్ అనేది చూస్తాం, గవర్నమెంట్ తరకు అడాప్షన్ కూడా మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి ఇనిషియేటివ్ ఎవరు స్టార్ట్ చేశారనే కోణంలో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 7 చూసుకుంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రీసెంట్గా మనకి ఈ కోర్స్ అనేది రివైజ్ చేసింది. సో ఇది అప్డేటెడ్ వర్షన్ కింద జియోగ్రఫీ ఆస్పెక్ట్లో మనకి కరెంట్ అఫైర్స్ కింద ఇచ్చారు. నెక్స్ట్ 8 చూసుకుంటే, మన ప్రధానమంత్రి గారు రీసెంట్గా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ జ్ఞాన్ భారతం మిషన్ స్టార్ట్ చేశారు. సో మన్ కీ బాత్లో కూడా ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుందో దాని మీద క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 9th కూడా చూసుకుంటే, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ దాని రిలేటెడ్ డేస్, ఇది ఎప్పటి నుంచి వస్తున్న ట్రెండ్. 10th చూసుకునేసరికి గవర్నమెంట్ స్కీమ్, ఏపీ గవర్నమెంట్ స్కీమ్ మీద ఇచ్చారు. 11th చూసుకుంటే స్పోర్ట్స్ మీద ఇచ్చారు. అలాగే 12th చూసుకుంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ డేనే డిక్లేర్ చేసింది, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్. నెక్స్ట్ 13 చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ఎందుకు క్వశ్చన్ ఇచ్చారు? సో ప్రతిసారి మన సీఎం గారు లేకపోతే మన అఫీషియల్స్ దావోస్ సమ్మిట్కి వెళ్తున్నారు, అందుకు ఆ పర్స్పెక్టివ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ 14 చూసుకుంటే, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఇచ్చారు. 15th మనం అబ్జర్వ్ చేసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పరంగా ఎలాంటి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అనేది దాని మీద ఇచ్చారు. అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు చూసుకుంటే 80% ఆఫ్ క్వశ్చన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో సో దాని మీద మ్యాక్సిమం ఎగ్జామినర్ అనేది ఫోకస్ చేస్తున్నారు 2026లో అని మీకు అర్థమవుతుంది కదా. అంటే మీ ప్రిపరేషన్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది అనేది మీరు దృష్టి పెట్టాలి. సో రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2లో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయి ఉన్నారు గ్రూప్ 1లో అలాగే గ్రూప్ 2లో. సో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్